హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నైట్ ఫ్రెండ్స్, నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుందన్నమాట. నైట్ నేను ఏం చేసుకున్నాను పని అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే కనుక చూడండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ నుంచి 10 గంటల నుంచి అట్లా బియ్యం నానబెట్టేసేదాన్ని ఫ్రెండ్స్. ఇంకా నైట్ 8:30 అలా అయిందనమాట టైము. అప్పుడైతే నేను దోశ పిండికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా దోశ పిండి అయితే తయారు చేసుకుంటున్నాను. సో బియ్యం అయితే బాగా నానిపోయాయి. అందులోకి ఇంకా ఉద్దిబేళ్ళు కలిపేసి కొద్దిగా అన్నం కలిపేసి అయితే బాగా నానబెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఒక రెండు ఆయిల్ వేస్తూ కొద్దిగా తీసుకుంటూ వాటర్ కొంచెంగా వేస్తూ అయితే గట్టిగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను దోశ పిండి అనమాట. మనకి ఇంట్లో ఆడవాళ్ళకి దోశ పిండి కనుక, ఇడ్లీ పిండి కనుక ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి టిఫిన్ కోసం అయితే టెన్షన్ పడాల్సిన పని ఉండదు కదా ఫ్రెండ్స్. సో కాబట్టి నేనైతే ఖచ్చితంగా మంచిగా దోశ పిండి అయితేనేమి, ఇడ్లీ పిండి అయితేనేమి మంచిగా అయితే మిక్సీ పట్టేసుకొని ఉంటానన్నమాట. సో ప్రతి ఒక్కరు చేసేదే ఫ్రెండ్స్ ఇదైతే పని. మనకి అవి రెండు పిండిలు కనుక ఉన్నాయనుకోండి, మనకి ఏం టెన్షన్ ఉండవు అనమాట. ఎర్లీ మార్నింగ్ దోశ వేసేద్దాం, పిల్లలకి టిఫిన్గా వెళ్ళిపోతారు అనేసి అయితే ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఇంకా దోశ పిండి టీవీ చూస్తూ హాల్లోనైతే ఇంకా కూర్చున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎప్పుడు కిచెన్లోనే మిక్సీ పట్టేసుకునేదాన్ని. ఇంక ఈరోజు ఏం వద్దులే, హాల్లో కూర్చొని టీవీ చూస్తూ మిక్సీ పట్టేసుకుందాం అనేసి అయితే ఇంకా హాల్లో కూర్చొని అయితే పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కుండ కూడా మేము ఇంకా ఎండాకాలం కాబట్టి ఇది మంచిగా చల్ల నీళ్ళ కోసం అయితే కుండ వాడుతున్నాము. అదంతా చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చాయి నీళ్ళు బయటికి కదా. కొత్త కుండ అంటే అలాగే ఉంటుందన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి అప్పుడు నైట్ ఇంకా అంతా పిండి మిక్సీ పట్టేసుకున్నాను కదా. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత బాగా పొంగింది ఫ్రెండ్స్. పిండి అయితే స్టీల్ డబ్బాకి సగం వచ్చింది కదా, అలాంటిది ఎంత ఎత్తుగా అనిపిస్తుంది చూడండి, మొత్తం పొంగింది. ఇప్పుడు దాన్ని బాగా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండిని. అప్పుడు అంతా లోపలికి వెళ్ళిపోతుంది, కొద్దిగా అవుతుంది అనమాట. చూడండి చాలా బాగా అయితే పొంగింది ఫ్రెండ్స్. ఇలా న్యాచురల్గా మనం ఇంట్లోనే దోశపిండి తయారు చేసేసుకొని దోశలు అయితే చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇట్లా రెడీమేడ్ దోశపిండి కూడా దొరుకుతుందంట ఫ్రెండ్స్. నేనైతే షాక్ తిన్నాను అనమాట. రెడీమేడ్ పిండి కూడా దొరుకుతుంది దోశపిండి అనేసి, అంతవరకు నాకు తెలియదు. కానీ ఎలా వాడతారో ఏమో ఫ్రెండ్స్, తెలియదు. కానీ అది నేనైతే ఇంక మంచిగా ఇలాగే మిక్సీ పట్టేసుకుంటూ ఉంటాను అనమాట. చూడండి మొత్తం కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పిండి చూడండి ఎక్కడికి ఉండేది ఎక్కడికి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. చూడండి కదా, చూడండి మొత్తం కలిపేసానా. డబ్బా నిండా ఉన్నింది ఫ్రెండ్స్. అబ్బా దోశపిండి ఎంత వచ్చింది అనుకున్నామో అంతా కలిపేసేసరికి ఎంత లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది ఒక 3 days 4 days అలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ నాకు దోశలకి. ఎందుకంటే నేను ఎక్కువ మార్నింగే చేస్తాను అనమాట టిఫిన్ దోశలు. ఈవినింగ్ అలా టైంలో చేయను, అడిగితే తప్ప. ఏమైనా దోశ మంచిగా అంటే తప్ప వేస్తాను, కానీ లేకపోతే అసలు ఇంకా మార్నింగ్ దోశ టిఫిన్ వేస్తే మళ్ళీ మార్నింగే అలా ఉంటుంది. కాబట్టి ఒక 4 days అయినా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నేను ఒక 2, మా పాప ఒక 2, బాబు ఒక 3, మా ఆయన ఒక 2 ఇలా ఉంటుంది. సో కొద్దిగా టిఫిన్ కూడా లైట్గా తింటాం కాబట్టి చాలా రోజులైతే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇప్పటికి సరిపోయేటంత ఒక్కటే పిండి ఈ గిన్నెలో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా మిగిలినదంతా ఆ డబ్బాలో ఉండేదంతా మళ్ళీ వేరే పెద్దది స్టీల్ది ఉంది ఫ్రెండ్స్, అందులో వేసేసి అయితే స్టోరేజ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ గిన్నెలో ఉండేదైతే ఇప్పుడు మా 4 members సరిపడా అనమాట. ఇంకా మిగులుతుంది ఫ్రెండ్స్. ఇందులో అయితే ఇంకొక 2-3 దోశలు సరిపోయేటంత పిండి అయితే మిగులుతుందనమాట. మిగిలినా పర్లేదు, కానీ మళ్ళీ తక్కువ కాకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సోడా పొడి కావాల్సిన సాల్ట్ వేసేసి అయితే పెట్టుకుంటాము. మరి అయిపోయింది అనుకోండి, తక్కువ వచ్చింది అనుకోండి, మరీ పిండి తీసేసుకొని అందులో సాల్ట్ వేసేసి సోడా పొడి వేసేసి అది కరిగేంత వరకు అని వేస్ట్ చేయాలి. కాబట్టి ఒక 2-3 దోశలకి ఎక్కువైనా పర్లేదని పిండి కొంచెం ఎక్కువగానే వేసేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉప్పు వేసేసి వంట సోడా అయితే కొద్దిగా వేసేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే వేస్తాం కదా ఫ్రెండ్స్, ప్రతి ఇడ్లీ కానీ దోశ పిండిలకు కానీ. సో అలా అనమాట. ఇంక ఇక్కడ కొద్దిగా అయితే వేసేసాను. ఇంకా బాగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి నీళ్ళు పెట్టేసి అవన్నీ తోడి వాళ్ళు స్నానాలు చేసుకొని వచ్చిన తర్వాత అయితే దోశ వేస్తాను అనమాట. చూడండి ఇంకా చట్నీ అయితే ఆల్రెడీ తయారు చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి ఒక డేక్షాలో నీళ్ళు పెట్టేసాను ఆ స్టవ్ పైన. ఇంకా మంచిగా నీళ్ళు అయితే వేడవుతున్నాయి. ఇక్కడ గట్టిగా ఉన్నింది ఫ్రెండ్స్ పిండి, కాబట్టి కొన్ని వాటర్ తీసుకొని బాగా అయితే పిండిని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను తక్కువ వాటర్ వేస్తే మిక్స్ అయితే పట్టుకుంటాను ఫ్రెండ్స్. పిండిని అయితే చాలా గట్టిగా తీసుకుంటాను అనమాట. అప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్న ఏమీ చెడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎలా వస్తాయంటే మనం నీళ్ళు ఎక్కువ వేసి మిక్సీ పట్టి స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, పొంగు ఫ్రెండ్స్. దోశలు అయితే పొంగు అనమాట. బొక్కలు హోళ్ళు పడతా అట్లా రావన్నమాట. ఎక్కువ నీళ్ళు వేసి మిక్సీ పట్టకూడదు. కొన్ని నీళ్ళు వేసి కొద్ది పిండితోనైతే మనము
మిక్సీ పట్టుకున్నాం అనుకోండి గట్టిగా, సో బాగుంటుంది అనమాట పిండి. 3-4 డేస్ అయినా కూడా మనం మళ్ళీ కలిపి వేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంకా ఐరన్ పెనం ఫ్రెండ్స్ వాడుతూనే ఉన్నాను అనమాట. చాలా బాగా యూస్ అవుతుంది చూడండి. ఆల్రెడీ చాలాసార్లు చేసేసాను, ఒక 2-3 సార్లు. ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా పెట్టేసుకున్నాను. ఇంకా అటుపక్క దోశలు వేసేసేయాలి. ఇక్కడ మా పిల్లలు ఇంకా స్నానానికి అనమాట, వేడి నీళ్ళు అయితే కాగిపోయాయి. మార్నింగే కాబట్టి ఇంక ఎంత ఎండాకాలమైనా అంత మార్నింగు చల్ల నీళ్ళతో అయితే స్నానం చేయలేరు కదా ఫ్రెండ్స్ పిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి గొరవెచ్చగా అయితే పెట్టేస్తాను అనమాట. 7:45కి అయితే స్కూల్ ఉంటుంది ఫ్రెండ్స్, మార్నింగ్ స్కూల్ కాబట్టి ఇంకా గొరవెచ్చగా పెట్టేసి తోడేశాను. ఇంకా అక్కడ స్నానానికి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ నేను దోశ వేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 7:45 కాబట్టి ఒక్కొక్కసారి తిని వెళ్తారు, ఒక్కొక్కసారి ఇంటికి వచ్చి తింటారు, ఇలా ఉంటుందన్నమాట. స్కూల్ దగ్గరనే ఉంది కాబట్టి ఇంటికి కూడా వస్తారు ఫ్రెండ్స్. మార్నింగ్ స్కూల్ అయినా కూడా 20 మినిట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ టైం, అంతే. 9 to 9:20 వరకు ఇచ్చారు లంచ్ బ్రేక్, టిఫిన్ బ్రేక్ ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ చేయాలి కదా పొద్దున అనేసి పిల్లలు. సో ఆ టైంలో నేను తొందరగానే చేశాను అనుకోండి, అంత తొందర అయినా తినేస్తారు పిల్లలు. ఒక్కోసారి వద్దులే మమ్మీ వచ్చి తింటామనేసి స్కూల్కి వెళ్ళిపోయి 9కి వచ్చేసి 9 నుంచి 9:20 లోపల 20 మినిట్స్ లోపల చక్కచక్క తినేసి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా స్టవ్ ఇంకొకరికైతే వాటర్ పెట్టేస్తున్నాను అంటే ఇద్దరికి గోరువెచ్చగా ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో మనకి ఏంది బెటర్ అంటే గ్యాస్ ఒకటే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్, అంత ఎక్కువ కాగించుకోము కదా నీళ్ళు. ఇంకా నేనైతే చల్ల నీళ్ళే ఫ్రెండ్స్ ఇంకా. సో పిల్లలకి ఒక్కటే గోరువెచ్చగా అనమాట, ఇంక అంతే. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంతా స్నానాలు అయిపోయినాయి. ఇంక వాళ్ళ కోసం అని అయితే దోశ ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి మా బాబు తీశాడు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇట్లా చూపిరా దగ్గరికి అంటే షార్ట్ వీడియో కోసం అనేసి అయితే పెట్టినట్టున్నాడు ఫ్రెండ్స్ కెమెరా. నేను ఇంకా కరెక్ట్గా తీస్తుంటాడులే అనేసి అయితే తీయని చెప్పాను. సో ఇలా వచ్చిందనమాట, చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ ఆయిల్ తీసేసుకొని ఇంకా దోశలు పోసేసి పిల్లలకి ఇచ్చేస్తే టిఫిన్ అయితే చేసేస్తారు ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ మీ చందుని, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ రొటీన్ వ్లాగ్స్, షార్ట్స్ వీడియోస్, ప్రతిదీ మా ఇంట్లో జరిగే ప్రతి మూమెంటు ప్రతిదీ మీతో అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మీరు ఏం చేయాలో ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి. వీడియోస్ నచ్చితే నేను చేసే ప్రతి వర్క్ కూడా మీకు మోటివేషన్గా ఉండే విధంగా అయితే తీస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ప్రతి ఇళ్ళకి చాలా ఓపికగా అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి పని మనమే చేసుకోవాలి కాబట్టి. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో అయితే. ఇక్కడ 2 దోశలు అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా ప్రతి దోశ వేసేసి పిల్లలకి ఇచ్చామనుకోండి మంచిగా వేడిగా తినేసి అయితే వెళ్ళిపోతారనమాట. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉల్లిగడ్డతోనే తిక్కుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఒక 5-6 మంత్స్ అయితే పెనం సూపర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఐరన్ పెనం కదా, చూడండి కొద్దిగా అప్పుడప్పుడు మొరాయిస్తుంది అనమాట, సరిగా లేవు కానీ లేస్తాయి, నీట్గానే లేస్తాయి అనమాట. చూడండి హీట్ ఎక్కేస్తాయి, మధ్యలో ఒకటి కొంచెం నల్లగా అయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్, దోశ అయితే మాడినట్టు. ఎందుకంటే అక్కడ మందంగా ఉంటుంది, అది హీట్ ఎక్కిపోతుంది. సైడ్ అంతా చిన్నగా మంట తగిలేసి అడేమో తెల్లగా ఉంటుంది అనమాట. కానీ ఎలా ఉన్నా దోశ మాత్రం ఫేవరెట్ కాబట్టి ప్రతి ఒక్కరికి మంచిగా తినేస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా దోశలు అయితే ఇంకొకటిగా అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి అందరికీ, ఇంకా అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంక కొన్ని రోజులు ఉంది ఇంకా స్కూల్ కూడా. సో కాబట్టి ఇంకా హాలిడేస్ పిల్లల్ని ఎలా భరించాలో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఇంకా అన్ని దోశలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇందులోకి చట్నీ ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్, పల్లీల చట్నీ అయితే ఎప్పుడు నేను పల్లీల చట్నీ చేస్తుంటాను. కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.